మేషరాశి వారి జాగ్రత్త. మీ జీవితానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్. మే నెల 31వ తేదీ లోపు వీరికి ధనవర్షం కురవబోతోంది. ఇంకా వీరికి డబ్బు లెక్క పెట్టుకోవాల్సిందే. ఈ మేషరాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం కలగబోతోంది. మే నెల 31వ తేదీ లోపుగా వీరి జీవితానికి ఎటువంటి టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఉందా లేదా, మీ జీవితం ఏ విధంగా మారబోతుంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ, కొత్త పరీకరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారనుకో ఆ పనిని వీరు పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే సులభంగా చేస్తారు. ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము, నిర్లక్ష్యకరమైన ధోరణి కూడా పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి వీరి పతనం కూడా దారితీస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం అనేది చాలా శక్తివంతమైనదిగా ఉంటుంది. పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు. వీళ్ళకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను ఊటకట్టుకుని మహాకార్యములు కూడా సాధిస్తారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యములోనైనా సరే దూకగలుగుతారు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసమైన లక్షణాలు ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తూ ఉంటారు, కానీ కొంచెం కూడా ఆలోచించరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవరక్షణం. లక్ష్య సాధనలో ఎంతటి త్యాగంకైనా సరే వీరు వెనుకంచ వేయరు. చూశారు కదా, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక వీరి జీవితంలో కలగబోయే మార్పులు కూడా ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. వీరు తలపెట్టిన కార్యాలన్నింటిలో కూడా విజయం సిద్ధిస్తుంది. ఒక శుభవార్త మీకు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మే నెల 31వ తేదీ లోపుగా మీరు విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనబోతూ ఉన్నారు. తోటివారి సహకారాలు మీకు ఉంటాయి. దైవ బలం పూర్తిగా రక్షిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సందర్శనం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయండి. ఆర్థికంగా ప్రయోజనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పొదుపు ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధ వహిస్తే మేలు. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఇతరుల విషయాల్లో జోక్యం కల్పించుకోవద్దు. సమయపాలనతో వృత్తి నైపుణ్యం పెరుగుతుంది. గౌరవం లభిస్తుంది. మీకు ఈ వారం మధ్యలో లాభం కనిపిస్తుంది. కుటుంబంతో కలిసి నిర్ణయాలు తీసుకోండి. సూర్య ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదు. ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి ఈ కాలంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి విద్యా రంగంలో చాలా మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయండి. మీరు పూర్తి అంకితభావంతో చదివితేనే ఫలితాలు అనేవి మరింత మెరుగ్గా కనిపిస్తాయి. గురుడి స్థానం మే నెల నుండి లాభదాయకంగా ఉండడం చేత మీకు చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు పర్యాటకం, టెలికమ్యూనికేషన్, ప్రయాణానికి సంబంధించిన రంగాల్లో చాలా మంచి ఫలితాలు కూడా ఉంటాయి. అయితే విద్యార్థులు కొంచెం అధికంగానే కష్టపడాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వ్యాపారానికి సంబంధించి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. ఈ ఏడాది ప్రారంభం నుండి కూడా మీకు మంచి లాభాలే ఉన్నాయి. మీ కష్టానికి తగిన ఫలితాలు అయితే ఉంటాయి. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా బాగుంటుందండి. ఈ కాలంలో మీరు కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకంటే మానసికంగాను, శారీరకంగాను కూడా అనేక ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. ఏదైనా సరే శారీరక సమస్యను
విస్మరించడం మానుకోవాలి, లేదంటే మీ సమస్య మరింతగా పెరుగుతుంది. ఈ సమయంలో అవసరమైతే వైద్యుడిని సంప్రదించాలి. ఈ రాశి నుండి శని 12వ స్థానం నుండి రవాణా చేయడం ద్వారా మీరు ఆరోగ్యం పైన ప్రభావం పడుతుంది. మేషరాశి వారికి ఏడాది కొన్ని పరిహారాలను పాటిస్తే మేలు. ప్రతి శనివారం సుందరాకాండను పఠించాలి. ప్రతి గురువారం శ్రీ విష్ణుమూర్తి ఆలయంలో శనగపిండి లడ్డూలను సమర్పించాలి. దుర్గామాతను క్రమం తప్పకుండా పూజించాలి. ప్రతి 3 నెలలకోసారి కన్యారాశికి భోజనం అందించితే వీరు అంతా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి వారికి హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీద అయినా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు. వీరికి ఇతరుల పట్ల ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీని కారణంగా వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళనలు కలుగుతాయి. ఈ రాశి వారి శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు, ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి చాలా అవసరం. దీని కారణంగా వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు. ప్రేమ వివాహం ఈ రాశి వారికి అసలు కలిసి రాదు. ఈ రాశి వారి జన్మతః నాయకులు. వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట కూడా వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శస్త్రచికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకమవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు. వీరికున్న ప్రజ్ఞాపాఠవం కారణంగా వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు. దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా ఉంటుంది. ఈ రాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకం వీరికి చాలా అవసరం. అయితే ఆవేశమును తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా వీరు బాధపడతారు. మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మేలు జరుగుతుంది. ఈ రాశి వారు కార్యవాదులు. ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపాన పెట్టండి వీరికి నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతోనే పనిచేస్తారు, కానీ మీరంటే అభిమానం అయితే మాత్రం ఉండదండి. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వీరు వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని అసలు పట్టించుకోకపోవచ్చు. మేషరాశి వారు తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు. ఈ రాశి వారికి మొండితనం అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు. ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా నిద్ర పట్టిన మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. వీరికి కోపం త్వరగా వస్తుంది. అలాగే తొందరపాటుతనం, ఆవేశం కూడా అధికంగా ఉంటాయి. ఆవేశం వలన వీరు నష్టపోతూ ఉంటారు కూడా. తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని వీరు దూరం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. చూస్తారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.